నమస్తే జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. హైదరాబాద్ లో మరో మెగా స్టోర్ ఈవెంట్స్ నేటి నుంచి 45వ ఎన్టీపీసీ సీనియర్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ 2025 హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్ డిసెంబర్ 11 నుంచి 18, 2025 వరకు పోటీలు. హైదరాబాద్ నగరం మరో మెగా ఈవెంట్ కు ఆతిథ్యం ఇవ్వబోతుంది. చారిత్రాత్మకమైన బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 45వ సీనియర్ ఆర్చరీ ఛాంపియన్షిప్ ప్రారంభం కానుంది. ఒలింపిక్స్ పథకాలే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ వెన్నుదన్నుగా నిలుస్తుందని తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షులు టి రాజు, ప్రధాన కార్యదర్శి పి అరవింద్ కుమార్లు అన్నారు. ఈ రోజు ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో వారు ఆర్గనైజింగ్ సెక్రటరీ అశ్విన్ రావు, అభివృద్ధి కమిటీ సభ్యులు పుట్ట శంకరయ్య, కాంపిటీషన్ డైరెక్టర్ ఫైమా బీవార్ నోంగబ్రి, జ్యూరీ సభ్యులు డాక్టర్ జోరీష్లతో కలిసి వారు మాట్లాడుతూ 1978లో జరిగిన తొలి సీనియర్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ తర్వాత 48 సంవత్సరాలు దీర్ఘ విరామం తర్వాత ఈ ప్రతిష్టాత్మకమైన జాతీయ పోటీ మళ్ళీ హైదరాబాద్ లో జరగడం మనందరికీ గర్వకారణమని, ఈ సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ లో అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు మొత్తం 43 యూనిట్లు పాల్గొంటున్నాయని తెలిపారు. స్త్రీ పురుషులు కలిసి 971 మంది ఆర్చర్లు ఈ పోటీలో తమ ప్రతిభను ప్రదర్శించబోతున్నారని వారు వివరించారు. 45వ సీనియర్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో దేశం నలుమూలల నుంచి చేరిన అసాధారణ ప్రతిభను ప్రదర్శించబోతున్నారని వారు తెలిపారు. ఈ పోటీలు కేవలం ఒక ఛాంపియన్షిప్ మాత్రమే కాదు, భారత ఆర్చరీ చరిత్రలో మరో ముఖ్యమైన మైలురాయిగా వారు అభివర్ణించారు. దేశవ్యాప్తంగా కొత్త ప్రతిభను వెలికి తీయడం, గ్రామీణ అండ్ గిరిజన ప్రాంతాల ఆర్చర్లను ముందుకు తేవడం, అందరికీ సమాన అవకాశాలు కల్పించడం, తెలంగాణ యువ ప్రతిభను జాతీయ స్థాయికి తీసుకువెళ్లడం, 2028 ఒలింపిక్స్ కోసం శక్తివంతమైన భారత జట్టును నిర్మించబోవచ్చని పేర్కొన్నారు. ఔత్సాహిక క్రీడాకారులందరూ కూడా దీంట్లోకి రాగలుగుతారు, వాళ్ళకు భవిష్యత్తు ఉందనేది మేము ముఖ్యంగా చెప్పదలుచుకున్నాం. ఇకపోతే ఆర్చరీ గురించి మనము తెలుగు లోపల విలువిద్య అంటాం. విలువిద్య గురించి నేను కొత్తగా చెప్పాల్సిందేం లేదు. మన పురాణ ఇతిహాసాల లోపల కూడా విలువిద్యకు సంబంధించినటువంటి అనేక గాథలు చూస్తూ ఉంటాం. దాంట్లో ఈ మధ్య కాలంలోనే రాముని చూసాం. శ్రీరాముని యొక్క ధనుర్బాణాలు ఎప్పుడు ఆయన చేతిలోనే ఉంటాయి. దాంతోపాటుగా మహాభారతానికి సంబంధించినటువంటి మనం చూస్తే అక్కడ అర్జునుడే కానీ, విలువిద్యను నేర్పినటువంటి ద్రోణాచార్యులే కానీ, ఏకలవ్యులే కానీ అనేక మంది మనకు ఆర్చరీ ప్రావీణ్యత ఉన్నటువంటి పురాణ పురుషులను కూడా చూస్తూ ఉంటాం. దాంట్లో భాగంగానే మరి భారతదేశం లోపల ఆధునికమైనటువంటి క్రీడారూపకంగా దీన్ని 1973 లోపల ఢిల్లీలో తొలిసారిగా నేషనల్ ఛాంపియన్షిప్ అనేది నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఆర్చరీ భారతదేశం అంతటా కూడా ప్రావీణ్యతను సంపాదించుకున్నది. తర్వాత 1980 తర్వాత భారతీయ ఆర్చర్స్ అంతర్జాతీయ ఆర్చరీ లోపలనే కానీ లేదా జాతీయ ఆర్చరీ లోపలనే కానీ వారి ప్రతిభా ప్రవేశాన్ని చూపించగలిగినారు. దాంతోపాటుగా ఇప్పుడు మనకు 3 విభాగాలు ఉంటాయి దీంట్లోపల. ఒకటి కాంపౌండ్, రెండవది రికరు, మూడవది ఇండియన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మన పాత సమాజానికి సంబంధించినటువంటి వెదురు బొంగులతోనే కానీ దాంతోనే చేసినటువంటిది అది. దాన్ని కూడా ట్రెడిషనల్ ఆర్ట్ని ఇప్పటివరకు కూడా మనము భారతదేశం అంతటా కూడా ఈ ఇండియన్ రౌండ్ అనే దాన్ని కూడా మనము పెట్టుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మనకు ఒక శుభసూచకం ఏంటంటే 2028 సంవత్సరం లోపల రాబోయే ఒలింపిక్స్లో ఈ యొక్క కాంపౌండ్ విభాగాన్ని కూడా చేరుస్తున్నారు. కాబట్టి భారతీయ ఆర్చర్స్కు ఇదొక సువర్ణ అవకాశం అనేది మనం చెప్పొచ్చు. ఆ తర్వాత మనకు సంబంధించినంత వరకు ఇక్కడ హైదరాబాద్ నగరంలో కూడా మనం ఇంతకుముందు కూడా నేషనల్ పారా ఆర్చరీ టోర్నమెంట్స్ నేషనల్స్ కూడా చేసినాం. అట్లాగే NIRT అట్లే సీనియర్ నేషనల్ ఇండియన్ రౌండ్ కూడా ఇక్కడే చేసుకోవడం అనేది జరిగింది. దాని తర్వాత మీరు బాగా వింటూ ఉంటారు భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్చర్స్
లింబారామే కానీ, శ్యామ్లాలే కానీ, సాంగానే కానీ, డోలా బెనర్జీ ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. దీంతో పాటుగా మరి ప్రత్యేకంగా మనకు సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణకు సంబంధించినటువంటి గర్వించదగ్గ ఒలింపిషియన్స్ ప్రణీత, బొమ్మదేవర ధీరజ్, అలాగే ప్రపంచ ఛాంపియన్స్ కూడా ఉన్నారు మన దగ్గర. జ్యోతి సురేఖ మన దగ్గర తెలంగాణకు సంబంధించి ఈ మధ్య కాలంలోంచే మరి అంతర్జాతీయ రంగం లోపల ఒక మకుటామణిగా వెలుగొందుతున్నటువంటి టి చికిత, ఈమె అనేక అంతర్జాతీయ మెడల్స్ని కొట్టింది. అలాగే ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించిన వాళ్ళు కూడా మారెప్ప, బొజ్జి, శివశంకర్ లాంటి అనేక మంది ఈ ఆట లోపల ప్రావీణ్యత సంపాదించిండ్రు. ముఖ్యంగా మరి మన దగ్గరగా తెలంగాణ నుంచి చూసుకుంటే రవీందరే కానీ వీరందరూ కూడా అంతర్జాతీయ మెడలిస్టులు. సయ్యద్ షరఫుద్దీన్, అరుణ్ కుమార్, సనం రాజు, చికిత, అదొండా రాజు, వి శారద, లావణ్య, ఆకుల రాజు, ఎం రంజిత్, అఖిల్, సింధుజ, ఇలా మనం చెప్పుకుంటూ పోతుంటే చాలామంది తెలంగాణకు సంబంధించిన వాళ్ళే కానీ లేక ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళే కానీ ఇంటర్నేషనల్ ఆర్చర్స్ చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ఛాంపియన్షిప్ను మేము ఏదైతే చేస్తూ ఉన్నామో దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి అంటే దేశవ్యాప్తంగా కొత్త ప్రతిభను వెలికి తీయడం అనేది మా ముఖ్య ఉద్దేశం. రెండవది గ్రామీణ మరి గిరిజన ప్రాంతాల ఆర్చర్లను కూడా ముందుకు తేవడం, తర్వాత అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించడం, తర్వాత తెలంగాణ యువ ప్రతిభను జాతీయ స్థాయికి తీసుకుపోవడం, ముఖ్యంగా 2028లో ఒలింపిక్స్ లోపల మన యొక్క భారతదేశ జెండాను ఎగరేయాల్సినటువంటి అవసరం ఉన్నదాన్ని దృష్టిలో ఉంచుకొని భారత జట్టును దానికి అనుగుణంగా తయారు చేసుకోవడం అనేది ఒకటి. కాబట్టి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ టోర్నమెంటును ఇక్కడ బేగంపేట్ పబ్లిక్ స్కూల్లో జరుపుకోవడం అనేది సంతోషకరమైనటువంటి విషయము. దానికి సహకరిస్తున్నటువంటి ముఖ్యంగా ఈ బేగంపేట్ పబ్లిక్ స్కూల్కు సంబంధించిన యాజమాన్యానికే కానీ మా పక్కన ఉన్నటువంటి అశ్విన్ రావు గారికే కానీ, దాంతోపాటు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్స్ అలాంటి బాధ్యతలు తీసుకుంటున్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొల్లూరు దానికి సంబంధించినటువంటి బాధ్యులు పవన్ కళ్యాణ్ గారే కానీ మిగతా వాళ్ళందరూ కూడా మా శంకరయ్య గారు ఈజ్ అన్ కోచ్ అండ్ ఆల్సో ఎమినెంట్ పర్సనాలిటీ ఇన్ ది ఆర్చరీ. అలాగే జోరీస్ గారి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ రంగాల లోపల వారి పేరే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా సెక్రటరీ జనరల్ గారే ఈ యొక్క బాధ్యతలన్నీ కూడా వారి భుజాల ముందేసుకొని ఇది విజయవంతం చేసుకున్నందుకు కృషి చేస్తూ ఉన్నారు. తర్వాత విషయాలు నమస్తే ప్రెస్ మిత్రులకు అందరికీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో రావడం చాలా సంతోషం. మీరు ఈ నా వెనకాలన్న బిల్డింగ్ మీరు చూస్తున్నది చరిత్రతో కూడిన బిల్డింగ్. ఇది పోయిన సంవత్సరం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 100 సంవత్సరాలు పూర్తి చేసింది. 1923లో ప్రారంభమైంది. అప్పటి నిజాం తన పిల్లలకు ప్లస్ తన ఫ్యామిలీ మెంబర్ పిల్లలకు కానివ్వండి ఆ రోజులలో స్కూల్ మొదలుపెట్టడం జరిగింది. యాజ్ అ బోర్డింగ్ స్కూల్, బోర్డింగ్లో ఉండేటట్టు. అయితే బ్రీఫ్గా ఈ స్కూల్ చరిత్ర మీకు ఇంకా ఫర్దర్గా చెప్పాలంటే ఇంగ్లీష్ ఆ రోజు డిజైన్ వచ్చి ఈ డిజైన్ చూడడానికి ఇండో సార్సినిక్ డిజైన్ అంటాం. అంటే అప్పట్లో బ్రిటన్ నుంచి ఆర్కిటెక్ట్ని తెచ్చి దీన్ని డిజైన్ చేయించడం జరిగింది. ప్లస్ పబ్లిక్ స్కూల్ కరికులం అంటే దీని రూపురేఖలు, దాని సిలబస్సు, వారి స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అంతా సిస్టమ్ అంతా ఈటన్ కాలేజ్ అంటే
ఓకే, నేను పి అరవింద్ కుమార్, నేను జనరల్ సెక్రటరీ తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్. యాజ్ వెల్ ఇప్పుడు దాకా మా ప్రెసిడెంట్ గారు, మన రాజ్ సార్ గారు కానీ అశ్విన్ సార్ గారు చెప్పిన అపార్ట్ ఫ్రమ్ దాట్, ఇప్పుడు మేము ఆర్చర్స్కి అందరికీ ఇది 3 విభాగాల డివైడ్ చేసాము. ఫస్ట్ ఇండియన్ రౌండ్ అనేది 3 days వస్తుంది. ఓకే, 10th ఇవాళ అరైవల్ ఆఫ్ ది టీమ్స్ వచ్చేది. మళ్ళీ రేపు ఎల్లుండి అనేది టోర్నమెంట్ అవుతున్నది. అదేవిధంగా వీళ్ళని ఒక 7 hotelsలో మేము డిప్యూట్ చేసాము. అదేవిధంగా సిమిలర్ మేము మిగతా 2 విభాగాలు కూడా అదేవిధంగా మేము షెఫిల్ చేస్తాము. టెక్నికల్ అఫీషియల్స్కి వేరున్నది, కోచెస్ అండ్ మేనేజర్స్కి వేరున్నది. వాళ్ళ అకామిడేషన్ అక్కడే ఉంటుంది, వాళ్ళ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ కమ్ డిన్నర్ అట్టే ఉంటుంది. సో లంచ్ అనేది టోటల్ గ్రౌండ్లో ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా వీళ్ళ ప్రతి ఒక్కరికి ఏసీ బస్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము వితౌట్ ఎనీ ప్రాబ్లం కాకుండా. ఎవ్రీథింగ్ వెల్ ప్లాన్ చేసి ఏమి ఇబ్బందులు లేకుండా ఈ ఈవెంట్ అనేది మంచిగా సక్సెస్ఫుల్. First of all, I would like to congratulate Telangana Archery Association to take up this prestigious event of this senior national competition. It has been long years, I was told 47 years since Telangana has been hosted the senior national. The last time they did this was in 1978. I was told our Secretary General was 2 years by that time. So it has been so long years. So if we say about the nationals, we are getting some I think it was already told, but we are getting some senior archers. Some Padma Shris are coming who have got Padma Shris, like Purnima is there, Deebiya Kumari is there, Tarundeep is there, Bombalya Devi is there, and then we have there some big names like Dronacharya awardees, Jeevan Jyot, Purnima Mahat. Yeah, whatever. Very good evening to all the press present here, the members of the Telangana Archery Association, Mr. Joris Paulus, the Treasurer of the Archery Association of India. We are very happy on behalf of the technical officials to have this opportunity to come to Hyderabad, to conduct this event. By the looks of it, everything is in place, and I hope that we will be able to run this tournament in a very smooth and effective manner. And of course, like all the officials here, they have already mentioned there are a lot of international archers, who have topped the Indian chart for so many years, will be coming to this state to compete, and we look forward for a very successful and competitive competition. Thank you so much. Now, thank you. ప్రతిష్టాత్మకంగా 45వ జాతీయ సీనియర్ ఆర్చరీ టోర్నమెంటును ఇక్కడ హిస్టారికల్ స్థలమైనటువంటి బేగంపేట్ పబ్లిక్ స్కూల్ హైదరాబాద్లో జరుపుకోబోతున్నాం. ఇది ఈ నెల 11 నుండి 18 వరకు ఈ యొక్క టోర్నమెంటు ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా 43 రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రాంతాల నుంచి ఇంచుమించుగా 971 మంది క్రీడాకారులు ఇక్కడ పాల్గొంటూ ఉన్నారు. దీనికి సంబంధించి 3 విభాగాల లోపల ఈ టోర్నమెంట్ జరుగుతూ ఉంటుంది. ఒకటి ఇండియన్ రౌండ్, 2 కాంపౌండ్, 3వది రికరు. దీంట్లో మెన్ అండ్ ఉమెన్ అండ్ మిక్స్డ్ డబుల్స్, ఆ తర్వాత మీకు దీనికి సంబంధించినటువంటి ఇండివిజువల్ ఛాంపియన్షిప్స్ కూడా ఇక్కడ ఉండడం అనేది జరుగుతూ ఉంది. దీనికి మరి ప్రత్యేకంగా ఈ యొక్క టోర్నమెంట్కును జయప్రదంగా జరుపుకునేందుకు కలిసి సక్సెస్ చేసి ఈ యొక్క తెలంగాణకు, ప్రత్యేకంగా హైదరాబాద్కు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బేగంపేట్ పబ్లిక్ స్కూల్ హైదరాబాద్ వారికి కూడా పేరు ప్రతిష్టలు కలిగేట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కలిసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.